మేడం ఇప్పుడు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి ఇస్తారని ఆల్రెడీ పడిపోయి ఎట్లా హ్యాపీ ఫీల్ అవుతుంది? దీని విషయంలో అయితే చాలా మంది సంతోషపడుతున్నారండి. మొన్నటి వరకు తిట్టుకున్నారు కానండి, ఇప్పుడు మరి చాలా మంది సంతోషపడుతున్నారండి. అంటే మరి చదువు విషయంలో మరి నెలకు 15,000 వేయడం, మరి ఆ గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఒక్కరికే వేసారండి. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తున్నారు కదా. మరి ఇప్పుడు ఈసారి అయితేనండి మరి ఇంట్లో ఒక పిల్లకి వేసేవారు ప్రభుత్వం, మరి ఇంకొకరికి వేసేవారు కాదు. కానీ అలా ఇంకొకరి కోసమైనా కష్టపడేవారు. అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇద్దరికి అంటే ఇద్దరు, ముగ్గురు ఉంటే ముగ్గురు వేస్తున్నారండి. చాలా సంతోషపడుతున్నారు. తల్లులందరూ కూడా ఎప్పుడొస్తా అని ఎదురు చూస్తున్నారు సార్. ఆల్రెడీ తరుణం వచ్చేసింది, పడిపోయింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు గతంలోని 15,000 కూడా అందులో కట్ చేసి ఇచ్చేవారు, ఇబ్బంది పడేవారు, కొంతమందికి ఇచ్చేవారు కాదు, కొంతమందికి వచ్చేది అనేవారు. ఇప్పుడు ఎట్లా ఉంది, అప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు మాకు కొంతమంది పడ్డాయి సార్. మరి నిన్నే మెసేజ్లు వస్తాయి సార్ అందరికీ, మీకు అకౌంట్కి అమౌంట్ వచ్చిందమ్మా అన్న. నిజంగా తెలుసుకుని స్కూల్ అంతా ఆనందం. ఇప్పుడే మా మనవుల కోసం వెళ్తే మరి నిజంగా అంత ఆనందం కదా సార్. నాకు నిజంగా మరి కూటమి ప్రభుత్వము ఆడవాళ్ళకి ఆగస్టు బస్సు ఫ్రీ కూడా పెట్టారు, తర్వాత దీపం పథకం కూడా పెట్టారు. ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం ఇంకా చూస్తున్నారు. ఇంకా ఎట్లా ఉండబోతుంది చంద్రబాబు మీద మీకు పూర్తి నమ్మకం? సార్ నాకైతే సీఎం గారి విషయంలో అయితే నిజంగా ఆయన కొద్దిగా లేట్ అయినా సరే, 1 year కంప్లీట్ అయింది, కొద్దిగా లేట్ అయినా సరే ఆయన మంచి పనులు చేయడానికి ఒక్కొక్కటిగా చేస్తున్నారండి. మరి దాన్ని బట్టి నేను ఒక మహిళగా థ్యాంక్స్ చెప్తున్నాను. నిజంగా ఈ యొక్క దీపం పథకంలో విషయంలో కానీ ఎప్పుడో నేను డోక్రా సంఘాలకి ఇన్ఛార్జ్, టీఎల్ఎఫ్ సెక్రటరీ సార్ ఇన్ఛార్జిని. మాకైతే ఎప్పుడో గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం వచ్చేసారు గ్యాస్. కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన గ్యాస్ ఇవ్వడం, ఆ గ్యాస్ బండ్లో నిజంగా చాలా సంతోషంగా ఉంది. రెండోది ఏంటంటే మాకు ఈ దీపం పథకమే కాకుండా ఇప్పుడు అన్ని మళ్ళీ తల్లికి వందనం, ఆడవాళ్ళకి బస్సులు, మరి ఇంక చాలా సార్ నిజంగా ఆయనకి చాలా మంచి పనులు చేస్తున్నారు. కొద్దిగా లేట్ అయినా మాకు మంచి పనులు చేస్తున్నారు. చాలా సంతోషం సార్. అమ్మా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం డబ్బులు ఇచ్చిన మాట నెరవేర్చారు, ఎట్లా అనిపిస్తుందమ్మా? ఎట్లా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం బాబు. ఎందుకంటే అతను అన్న మాటలు నెరవేరుస్తున్నారు కాబట్టి, అతను అన్న అన్ని ఏ పథకాలు అయితే పెడతానన్నారో అన్ని ఒకటికి ఒకటి అన్ని కూడా పెడుతున్నారు, మాకు అందరికి ఇస్తున్నారు. తల్లికి వందనం అన్నారు, దాని గురించి ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఆ ఇంట్లో 2 కాదు 3 కాదు ఉన్న పిల్లలందరికీ నేను విద్యా పథకం ఇస్తాను అన్నారు, అలా ఇస్తున్నారు. అది మనిషి నిలకడగా ఒక మాట చెప్పారు కాబట్టి అది నిలకడగా నిలబెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే గ్రేట్. ఇప్పుడు దాంతో పాటు ఇప్పుడు సిలిండర్లు కూడా ఇస్తున్నారు, దీపం పథకం అని. తర్వాత మహిళలకు ఎక్కువ డోక్రా నుంచి వచ్చిన అన్ని సమకూరుస్తున్నారు. ఎట్లా ఉందమ్మా కూటమి పరిపాలన? ఇంకా ఎట్లా చేయబోతుంది ప్రత్యేకంగా మహిళల కోసం? చాలా బాగా చేస్తున్నారండి. కానీ మనకి ఈ ప్రభుత్వంలో వచ్చినవి అన్ని వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇస్తాను అన్నారు, కానీ ఏది మాకు జరగలేదండి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి కానీ అందరూ అన్న మాట నిలబెట్టుకొని ఈ ప్రజలకి ఏది చెయ్యాలి అన్నది తీర్పు వాళ్ళకి తెలుసు కాబట్టి అంతా సమకూర్చి మాకు అందరికి అనుకూలంగా జరిగినట్టుగానే ఇస్తున్నారు. ఇప్పుడు అమ్మఒడి అని గతంలో ఇచ్చారు, కానీ ఆ ఇచ్చడంలో కూడా చాలా లోటుపాట్లు చేశారు. అప్పుడు ఎట్లా ఉండేది? అమ్మఒడి అనేవారు, అందులోనూ 2,000 తీసేవారండి. తీసి ఉన్న డబ్బులు మీకు అమ్మఒడిగా వేస్తున్నాం అనేవారు. అది కూడా సరిగా ఎవరికి అందేది కాదు. చాలా ప్రజలు తెలియలేని వాళ్ళు ఉంటారు కదా, ఇంతే ఏమో అనుకుండేవారు వాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకి తెలియపరిచి మరీ వాట్సాప్లోను వార్తల్లోనూ చెప్పి మరీ వేస్తున్నారు. వార్తలు తెలియలేని ఆడవాళ్ళకి కూడా అమ్మఒడి వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని ఎంతో సంతోషపడి ఆప్యాయతగా అతని గురించి చాలా ఇదిగా మాట్లాడుకుంటున్నారండి. ప్రభుత్వం రాగానే తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి ఇస్తారన్నారు. ఈ రోజు కూడా చాలా మందికి పడిపోయాయి. ఎట్లా ఫీల్ అవుతున్నారు మేడం? అందరూ ఆనందంగా ఫీల్ అవుతారండి. ఇప్పుడు ప్రజలందరూ కోరుకునేది ఇదే. ఇప్పుడు జగన్ గారు వేసారు, చంద్రబాబు నాయుడు గారు వేయలేదంటే మరి జగన్ గారు చేసిన అప్పులన్నీ పూడ్చుకొని ఇప్పుడు వేయడం అనేది అందరికీ ఆనందమేనండి. అదే కోరుకుంటున్నాం, అందరూ బాగుండాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలి. గతంలోనే తల్లికి అమ్మఒడి వేశారు, అందులో కూడా చాలా కటింగ్లు చేసుకొని చాలా మంది ఇవ్వకపోవడము, కొంతమందికి రావడము, కొంతమంది రాకపోవడం అనేది జరిగింది. ఇప్పుడు అందరికీ సమానంగా అందరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. తల్లులు ఎట్లా ఫీల్ అవుతారు? తల్లులు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారండి. ఆల్రెడీ సంబరాలు చేసుకుంటున్నారు. ఇంకా అన్ని పథకాలు రావాలని కోరుకుంటున్నాం. సూపర్ 6 అమల్లో ఉండాలని, ఇంకా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు బతకాలని, ప్రజలందరినీ ఆరోగ్యంగా ఆనందంగా చూసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం ఆగస్టు 15 బస్సు ఫ్రీ అన్నారు. తర్వాత దీపం పథకం, ప్రత్యేకంగా ఆడవాళ్ళకే సాక్షి యాప్ అనేది
శక్తి యాప్ అనేది కూడా పెట్టారు. ఎట్లా ఉంది మేడం ఇవన్నీ? చాలా బాగుందండి. మెయిన్ డ్రగ్స్ లేవు ఎక్కడన్నా. నెక్స్ట్ 3 సిలిండర్లు అన్నారు. 3 సిలిండర్ల డబ్బులు కూడా పడుతున్నాయండి మాకు. ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని మేము బాబు గారిని కోరుకుంటున్నాం. ఈ పాలన ఇలాగే సాగాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నాం. గురుగారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయ్యింది. ఎట్లా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎట్లా ఉంది? అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మాకంటే ప్రజలు చాలా మంది కూడా వాళ్ళే పబ్లిక్లో కూడా చెప్తున్నారు చాలా బాగుంది. సంవత్సరంలో కూడా ఆర్థిక పరిస్థితిలోని ఉండి కూడా ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ పథకాలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విశేషం. అది కూడా తల్లికి వందనం అనేది కూడా అందరికి మెసేజ్లు వచ్చాయి, డబ్బులు కూడా ఖాతాలో పడ్డాయి అంటున్నారు. గతంలోని తల్లి అమ్మఒడి అనేది చాలా ఇబ్బంది పడింది, కొంతమందికి పడ్డది కొంతమంది పడలేదని చాలా ఇబ్బంది పడేవారు అన్నారు. అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు గతంలోని గడన జగన్మోహన్ రెడ్డి అనేది అనుకున్నది ఇవ్వలేదు, అందులో తగ్గించారు. తర్వాత మళ్ళీ తగ్గింది, తర్వాత మూడోసారికి అది కూడా లేదు. ఇప్పుడు తల్లివందనం అనేది చాలా మంది పిల్లలు చాలా ఆనందంగానే ఈరోజు వీధుల్లోని ఊర్లోని ఆనందం గడుపుకొని ఇవాళ చాలా సంతోషంగానే బ్యాంకుల్లోకి వెళ్ళండి కూడా అదో పండగలా ఉంది ఈరోజు. ఉంటుంది బాబు, ఇంకా ఈ 4 సంవత్సరాలు ఎట్లా ఉండబోతుంది అంటారు ఈ చంద్రబాబు పరిపాలనలోని, కూటమి పరిపాలన? మొన్న సర్వేలో కూడా 74 ఇంకా తల్లివందనం ఇవ్వలేదు. 74% ప్రజల్లోని సర్వేలో చూస్తే కనబడుతుంది. ఇంక తల్లివందనం ఉంది. ఆగస్టులో బాబు గారు మరి ఆడవాళ్ళు బస్సులు ఎక్కిస్తున్నారు. ఇవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి మొన్నటిగా 74% ఉన్నది అనేది ఇది కనబడుతుంది అనేది ఆ రోజే ఆయనకి ఇది ఉంది. ఈ రోజుకి మరి 100 దాటిపోద్ది. ఈ రోజు అయితే చంద్రబాబు మీద చాలా నమ్మకం ఉంది, అందరికీ నమ్మకం ఉంది, మాకు ఎలాగా నమ్మకం ఉంది, ప్రజలకు కూడా బాగా నమ్మకం ఉంది, బాగా పరిపాలన అవుతుంది అనేసి.